న్యూస్ 9 వీక్షకులకు ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు దేశ రాజధానిలో ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఒక అతిపెద్ద నాటకాన్ని, ఒక డ్రామాను మేము మీ ముందు బట్టబయలు చేయబోతున్నాం. నిన్నటి వరకు అతను ఒక వ్యవస్థపై పోరాడుతున్న హీరో సిజేపీ వేదికపై మైక్ పట్టుకుని ఆవేశంగా ప్రసంగించి తన ఉద్యోగానికి నాటకీయంగా రాజీనామా చేసిన ఒక ఆదర్శమూర్తి. అతని పేరే కానిస్టేబుల్ షేర్ సింగ్. కానీ ఉత్తరాఖండ్ పోలీసులు తెరపైకి రాకముందు वर्तमान में कांस्टेबल शेर सिंह का छात्र आंदोलन में उकसाने वाले अनर्गल बयान जो है वायरल हो रहा है। उक्त कांस्टेबल के संबंध में अवगत कराना है कि उक्त कांस्टेबल 28 जून 2026 से अनऑथराइज्ड रूप से जनपद पिथौरागढ़ से एब्सेंट था। उस संदर्भ में एसपी पिथौरागढ़ द्वारा उसको नोटिस दिया गया था, जिसका जवाब न मिलने पर 20 जुलाई 2026 को उसको सस्पेंड कर दिया गया था। उक्त कांस्टेबल का पूर्व में भी आपराधिक इतिहास रहा है। यह कांस्टेबल और इसका एक अन्य साथी प्रवीण वाल्मीकि जैसे कुख्यात गैंगस्टर के साथ मिलकर संगठित अपराध में लिप्त थे। यह लोग भोले भाले लोगों को डरा धमकाकर उनकी जमीन को कब्जा करते थे, जिसके संबंध में इनके विरुद्ध एफआईआर संख्या 415/2025 जनपद हरिद्वार में पंजीकृत की गई थी। 15/9/2025 को इसको गिरफ्तार करके जेल भेजा गया था। ये कई महीने जेल में रहा और वर्तमान में बेल पर बाहर था। इस संदर्भ में भी इसके खिलाफ डिसमिसल की कार्रवाई चल रही थी और वर्तमान में इसके द्वारा जो अनर्गल वक्तव्य दिया गया है उसके संबंध में आवश्यक वैधानिक एवं डिपार्टमेंटल कार्रवाई अमल में लाई जा रही है। పరకే ఆ పగటి వేషం. ఐటీ బయట పెట్టిన నిజాలు వింటే మీ కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. నిన్నటి దాకా నిరసనకారుడిగా చలామణి అయిన షేర్ సింగ్ అసలు రంగేంటో తెలుసా? అతను ఒక పక్క నేరస్తుడు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. సిస్టమ్ ను ప్రశ్నించిన ఆ పెద్ద మనిషి చరిత్రంతా నేరాలమయమే. ఉత్తరాఖండ్ ఐజీ స్వయంగా వెల్లడించిన సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సస్పెండ్ అయితే రాజీనామా డ్రామానా? జూన్ 28, 2026 నుండి పీతోరఘట్లో తన డ్యూటీకి డుమ్మా కొట్టిన ఈ మహాశేడిని శాఖపరమైన చర్యల్లో భాగంగా జూలై 20, 2026న పోలీస్ బాస్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వ్యక్తి జంతర్ మంతర్ కి వచ్చి నేనే రాజీనామా చేస్తున్నా అని డ్రామా ఆడటం శతాబ్దపు అతిపెద్ద జోక్. గ్యాంగ్స్టర్లతో షేరింగ్లతో ఒక సామాన్య కానిస్టేబుల్ కాదు, ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్లకు కుడి భుజం. చట్టాన్ని కాపాడాల్సిన చేతులతోనే రౌడీయిజం చేశాడు. అమాయకుల భూములు కబ్జా, తనకున్న పోలీస్ పవర్ ను అడ్డం పెట్టుకుని అమాయక ప్రజల్ని బెదిరించి వారి భూములను లాక్కున్న గనుడు ఈ షేర్ సింగ్. ఇప్పుడు ఇతను వేదికలెక్కి న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. జైలు పక్షి ఇప్పుడు బెయిల్ పై రిలాక్స్. గత ఏడాది హరిద్వార్ లో ఇతని బండారం బయటపడి ఎఫ్ఐఆర్ నమోదు. సెప్టెంబర్ 15, 2025న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతూ ఏకంగా జాతీయ స్థాయిలో నిరసనకారుడి అవతారం ఎత్తాడు. ఇప్పుడు జాతి ముందున్న అతిపెద్ద ప్రశ్నలు ఇవే. సిజేపీ లాంటి సంస్థలు కనీసం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఒక క్రిమినల్ కి మైక్ ఎలా ఇచ్చాయి? ఒక గ్యాంగ్స్టర్ అనుచరుడిని, భూ కబ్జాదారుడిని, బెయిల్ పై ఉన్న నేరస్తుడిని వేదిక ఎక్కించి దేశానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? ఇది కేవలం ఒక కానిస్టేబుల్ ఆడిన నాటకం మాత్రమే కాదు. ఇది పోలీస్ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లడానికి పన్నిన కుట్ర. నేరస్తులను ఆదర్శవంతులుగా, హీరోలుగా ప్రాజెక్ట్ చేస్తున్న అదృశ్య శక్తులెవరు? క్రిమినల్స్ కు అడ్డం పెట్టుకుని సిస్టమ్ ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్న ఈ డ్రామా వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.